నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది మిట్లారా. అదేంటంటే కొండగట్టు అంజన్న గిరి ప్రదర్శనకు రోడ్ మ్యాప్ ఇలా అని ఒక వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది. ఈ ఫోటో మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా. ఇది వాస్తవమా కాదా అనేది, ఎందుకంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫోటోనా, లేకుంటే ఎవరైనా భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిపై భక్తితో ఇట్లా ఉంటే బాగుంటుందని ఇట్లా క్రియేట్ చేశారో తెలియదు. కానీ ఒక మ్యాప్ అయితే వచ్చింది, ఇట్లా కొండగట్టు దేవస్థానం ఇట్లా ఈ రకంగా రోడ్డు ఉండాలి, ఈ రకంగా గుడి ఇట్లా ఉండాలని చెప్పి వచ్చింది. చలో దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే కొండగట్టు పుణ్యక్షేత్రానికి చాలామంది భక్తులు వస్తుంటారు. అసలు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సరే చాలామంది భక్తులు వస్తుంటారు. అక్కడ సౌకర్యాలు ఉండనే ఉండవు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన కొండగట్టు ఆంజనేయ స్వామి పైన భక్తితోని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా ప్రభుత్వంలో కదిలికి వచ్చింది. అంటే ఎట్లయిపోయిందంటే మన తెలంగాణ వాళ్ళేమో తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయంగా ఎదుగుతారు, పబ్బం గడుపుకుంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల విషయంలో మాత్రం వివక్ష చూపిస్తారని చెప్పడానికి కొండగట్టు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకసారి కొండగట్టు గురించి మాట్లాడుకుందాం. ఇట్లా గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొండగట్టు దేవస్థానానికి 100 కోట్లు ప్రకటించిండు. ఇచ్చిన 100 కోట్లు ఒక్కసారి ఆలోచించండి. 100 కోట్లు ఇవ్వలేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు అప్పట్లోనే ఒక సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు దేవాలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అత్యున్నత సౌకర్యాలు కల్పించడంతో సహా దేవాలయంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. అంటే కల్వకుంట్ల కవిత గారు, ఇప్పుడు నేనేమంటున్నాం ఇట్లా, నేను కల్వకుంట్ల కవిత గారి బదనం చేయడం లేదు, కానీ ఆమెనే చెప్పింది అలాంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని. పాపం ఆమె చేస్తుంది. కానీ కేసీఆర్ గారు 100 కోట్లు ప్రకటించిండ్రు, కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులారా, ఒకసారి ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 100 కోట్లు కాదు 100 రూపాయలను ఇచ్చిల్లా కొండగట్టు దేవస్థానానికి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మొన్న కొండగట్టు అభివృద్ధికి 356 కోట్లతో మాస్టర్ ప్లాన్ అంటూ కొండ సురేఖ గారు చెప్పిండ్రు. మెడిపల్ సత్యం గారు కూడా, చెప్పదండి శాసనసభ్యులు మెడిపల్ సత్యం గారు కూడా, ప్రసిద్ధమైనటువంటి కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు. శబరిమల తర్వాత ఆ స్థాయిలో మాలలు ధరించి అక్కడ మాల విరమణకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష. దానికి సంబంధించి అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర సౌకర్యాలు లేవు. ఒకటి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు మధ్యలో ఆగిపోయి ఆ కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు పూర్తి చేయవలసిందిగా ఈ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఇక్కడ నేను మిత్రులారా, మనం కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయాలు మాట్లాడుకోకూడదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాభం జరుగుతుంది. ఎంత ధైర్యం అండి వాడు సినిమా యాక్టర్గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ వరకు వాడు సినిమాలో చూడలేదు. నేను వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాడపిస్తాను కదా తెలంగాణ గడ్డ అంటే ఇప్పుడు ఏమైందంటే మిట్లారా, మన తెలంగాణ నాయకులేమో వారు పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా ఎదిగేందుకు తెలంగాణ సెంటిమెంటుతో రోజులు గడుపుతూనే ఉన్నారు. కానీ కొండగట్టు ఆంజనేయ స్వామి పైన అసలు ఆంజనేయ స్వామికి ఒక రూపాయి ఇవ్వాలన్న ఆలోచన రాలేదు గత ప్రభుత్వానికి. అంటే నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, ఆంజనేయ స్వామి భక్తులుగా మీరు ఆలోచించండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, ఆడెవడో పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఆడెవడో పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ మొన్న కొండగట్టుకు ఇట్లా, నేను పవన్ కళ్యాణ్ ప్రాణి కాదు, నేను జనసేన కార్యకర్తని కాదు, తెలంగాణ బిడ్డనే, నికాసని తెలంగాణ బిడ్డను. అంటే నేను ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇకనైనా మన తెలంగాణ నాయకులకు ఆలోచన రావాలి. మనం ఏం చేస్తున్నాం, మన ప్రాంతం గురించి ఏం చేస్తున్నామని కనీసం ఆలోచన రావాలి.
ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నాం, ఇట్లా రయ్యల ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 100 కోట్లు ప్రకటించలే కదా, రూపాయి ఇవ్వలేదు సరికదా. పాపం కొండగట్టులో ఒక బస్సు, అసలు ఆ బస్సు ప్రమాదం జరిగితే రాష్ట్రమే కాదు దేశం కూడా ఉలిక్కిపడ్డది, ప్రపంచం కూడా ఉలిక్కిపడ్డది. అంత పెద్ద బస్సు ప్రమాదం. ఆ బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలకు కూడా అప్పట్లో చెల్లని చెక్కులు ఇచ్చినట్టు సమాచారం అప్పట్లో. మరి ఇప్పుడు వచ్చిన రాలో తెలియదు. అంటే కొండగట్టు ఆంజనేయ స్వామిని మోసం చేస్తున్నారు, అక్కడ ప్రమాదాలు జరిగితే మోసం చేస్తున్నారు. ఇకనైనా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మిత్రుడు మేడిపల్లి సత్యం గారికి, కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడిగా నేను ప్రభుత్వానికి, శాసనసభ్యులకు, మంత్రులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇకనైనా కొండగట్టు దేవస్థానాన్ని అభివృద్ధి చేయండి. ఎందుకంటే కొండగట్టు దేవస్థానం అభివృద్ధి చేయడం వల్ల భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్లకు జీవనోపాధి లభిస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఎందుకంటే కొండగట్టుకు రావాలని చాలామంది వేములవాడ, కొండగట్టు ఇట్లా ధర్మపురికి వెళ్తారు చాలామంది భక్తులు. ఏదైనా ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి గారు, మిత్రుడు మేడిపల్లి సత్యం గారు, మన సోదరి కొండ సురేఖ గారు, మీరందరూ కూడా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు కానీ ఇకనైనా కొండగట్టు దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడిగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. నమస్తే.